ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు జీవం గల దేవుడైంటున్నాడు, జీవించే ఉన్న దేవుడైంటున్నాడు, నమ్మదగిన దేవుడైంటున్నాడు, గొప్ప దేవుడైంటున్నాడు, మంచి దేవుడైంటున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో చూసినట్లయితే జ్ఞానం కలిగి నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. జ్ఞానం లేకపోతే మనం ఒక ఇంటిని కట్టుకోలేం, ఒక జాబును మనం సమకూర్చుకోలేం, ఒక వ్యాపారాన్ని మనం సమకూర్చుకోలేం, ఒక వ్యవసాయ పనిని కూడా సరి చేసుకోలేం, ఏ పని సరిగా చేయలేం. కాబట్టి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. మనకు జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? అందుకని జ్ఞానం విషయంలో కూడా చూసినట్టయితే రెండు జ్ఞానాలు. ఈ లోకములో మోసయుక్తమైన జ్ఞానము, దైవభక్తిలో జ్ఞానం. కాబట్టి ఏ జ్ఞానం కావాలా అని చాలాసార్లు చూసినట్లయితే లోకములో మోసయుక్తమైన జ్ఞానంలో చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత తెలివికల్లోడు అనుకుంటారు. కాబట్టి ఈ జ్ఞానము భక్తిలో ఉండాలనా, లోకములో ఉండాలనా అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగంలో చూసినట్లయితే సామెతలు 24వ అధ్యాయం 3-4 వచనం చూద్దాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం, జ్ఞానం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి కొన్నిసార్లు చూసినట్లయితే ఆ యొక్క ఇంటిలో యజమానుడికి జ్ఞానం లేకపోతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి గ్రామ సర్పంచ్కి జ్ఞానం లేకపోతే కష్టమైపోతుంది. కాబట్టి కొన్ని రాష్ట్రానికి సీఎంగా ఉన్న ఆ యొక్క గొప్ప నాయకుడికి, సీఎం గారికి జ్ఞానం లేకపోతే చాలా ఇబ్బందులు పాలైపోతారు. ఆ యొక్క రాష్ట్రం, ఆ దేశంలో దేశ నాయకుడికి జ్ఞానం లేకపోతే ఆ దేశం అంతా ఇబ్బంది పడుతుంది. మొన్న మధ్య ఏం జరిగింది? శ్రీలంకలో కూడా ఆ నాయకులందరూ కూడా ఏమైపోయారు? అందరూ కూడా నాయకుల్ని కొట్లాటలు, గొడవలన్నీ జరిగాయి. కాబట్టి రాజ్యాన్ని, దేశాన్ని పాలించాలంటే కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. ప్రజల్ని పాలించాలంటే ఏ గొడవలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా అందరూ కూడా శాంతి సమాధానంగా ఉండాలంటే జ్ఞానం కావాలి. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నా, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేకం వలన అది స్థిరపరచబడును. జ్ఞానం వలన ఒక ఇల్లు ఎట్లా కట్టుకుంటారో అట్లనే ఆ యొక్క గ్రామం, ఆ యొక్క జిల్లా, ఆ యొక్క రాష్ట్రం, ఆ దేశం కట్టబడుతుంది. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. హల్లెలూయా. జ్ఞానం వలన, జ్ఞానం లేకపోతే ఏముండదు. అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నా, బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడు ఇల్లు బండపై కడతాడు, బుద్ధి లేనివాడు ఇసుకపై కడతాడని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇసుకపై కట్టిన ఆ బుద్ధి లేనివాడు, జ్ఞానం లేనివాడు వరద వచ్చినప్పుడు తుఫాన్లో ఆ ఇల్లు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనము జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. జ్ఞానం కలిగి, ప్రభువా నాకు మీక జ్ఞానాన్ని దయచేయండి, ఈ లోకములో జీవిస్తానికి జ్ఞానం దయచేయండి, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని ఎట్లా వెంబడించాలా, సరియైన మార్గాన్ని, సరియైన భక్తిలో ఏ రకంగా నడుచుకోవాలని దేవుణ్ణి అడగటం, దేవుణ్ణి వెంబడించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులయ్యుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, నాతోని సహోదరి సహోదరుడా, జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును. కాబట్టి
మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. కానీ ఇజ్రాయెల్ దేశం ఎట్లుంది? జ్ఞానం కలిగి ఉంది కనుక ధైర్యంగా ఉంటున్నారు. దేన్నైనా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం వారికి ఉంది. ఎందుకు? దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు. అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం కదా. కొలసి 2:3 చూసినట్లయితే బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. ఎక్కడున్నాయి? కొన్నిసార్లు చూసినట్లయితే జ్ఞానం కావాలా. జ్ఞానం కావాలంటే ఎక్కడ వెతకాలా? కొన్నిసార్లు చదువుకునే పిల్లలు ట్యూషన్కి వెళ్తారు చదువు విషయాల్లో. అదే రకంగా ఆధ్యాత్మికంగా ఈ లోక విషయాల్లో చూసినట్లయితే 2 విధాలుగా జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే. ఇవన్నిటికన్నా మించిన జ్ఞానము దైవికమైన జ్ఞానం. ఆ జ్ఞానమే యేసయ్య కనికరించి ఇవ్వనంటున్నాడు. ఆయన యందు భక్తి చేయటం, ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా ఆయన తట్టు చూసినప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వనంటున్నాడు, తెలివిని ఇవ్వనంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వివేకం గల నాయకుడవై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువగా, సలహాదారుడు ఉండటం మంచిది. కాబట్టి చాలాసార్లు చూసినట్టు చాలా కమిటీస్లో, చాలా అసోసియేషన్లో సలహాదారుడు పెద్దలను ఉంచుతారు. ఎందుకంటే అనేకమైన అనుభవాలు చూసిన తర్వాత ఇది బాగుంటుంది సలహాలు ఇస్తానికి. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నా కదా, అనేకులు ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇవన్నీ విషయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మనం దేవుణ్ణి అడగాల. జ్ఞానం కావాలంటే ఏం అడగాల? దేవుణ్ణి అడగాల. ప్రభువా, నాకు బుద్ధి దయచేయండి, జ్ఞానం దయచేయండి. ఏ జ్ఞానం, ఏ బుద్ధి? ఈ లోకంలో ధనము, ఆస్తి, అంతస్తులు సంపాదించే జ్ఞానమా? భక్తిలో సరియైన మార్గములో నడిచే జ్ఞానమా? ఏ జ్ఞానం కావాలా? వాస్తవంగా అందరూ చూసినట్లయితే లోకములో ధనము, ఆస్తి, అంతస్తులు, తర్వాత మోసపూరితమైన ధనము సంపాదించటంలో జ్ఞానం కావాలని ఆలోచించేస్తూ ఉంటారు. కానీ ఏది ఏమైనా ప్రభునందు విశ్వాసముంచి ఆయన తట్టు చూస్తూ కనిపెట్టినప్పుడు ఎవరైనా కూడా వారి బిడ్డల్ని గొప్ప స్థానంలో ఉంచాలనుకుంటారు. అదే రకంగా మన యొక్క పరలోకపు ఆ దేవుడు, ఆ తండ్రి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని గొప్పవారిగా ఉంచాలనుకుంటాడు, తలగా ఉంచాలనుకుంటాడు. తోకగా ఎప్పుడు కూడా ఉంచాలని దేవుడు అనుకోడు. కాబట్టి నాతోని సహోదరుడా, ప్రభునందు మనం భక్తి చేసినప్పుడు, భక్తి చేస్తూ ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుతూ, ప్రభువా నాకు బుద్ధి దయచేయండి, జ్ఞానము దయచేయండి అని ప్రభుతడి చూస్తూ కనిపెట్టడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి బుద్ధి కలిగి దేవుణ్ణి వెదకటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. బుద్ధి లేని వారు దేవుడు లేడు అంటారని వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి దేవుని వెదకటం, ప్రభుతటి చూడటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. బుద్ధి ఉందంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవటమే చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునగాక. కాబట్టి నాతోని సహోదరుడా, మనం జ్ఞానం కావాలంటే దేవుని తటి చూడాల, దేవుణ్ణి అడగాల. మనం సొలొమోను రాజు గురించి కూడా కొన్ని మాటలు చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 11-12 కూడా చూసినట్లయితే, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగియున్నావు. కాబట్టి జ్ఞానమును, తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని జ్ఞానమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సొలొమోనుని కూడా దేవుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఈ సమయంలో నాతోని సహోదరుడా, నీవు కూడా కోరుకో అంటే ఏం కోరుకుంటావు? ధనాన్ని కోరుకుంటావా? బంగారాన్ని కోరుకుంటావా? ఆస్తిని కోరుకుంటావా? అంతస్తులు కోరుకుంటావా? శత్రు ప్రాణాన్ని కోరుకుంటావా? ఏం కోరుకుంటావు? ఏదో ఒకటి కోరుకుంటావా. కానీ జ్ఞానం కావాలని కోరుకోవటం ఇది చాలా
గొప్ప విషయమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సొలొమోను కూడా ఏం చేశాడు? కాబట్టి ఈ ప్రజల్ని ఏల్తానికి నాకు జ్ఞానాన్ని దయచేయండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఇష్టపడ్డాడు, ప్రభుకు అనుకూలంగా ఉంది కనుక ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏం చేశాడని చూసినట్లయితే జ్ఞానమును తెలివిని నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చి రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇక్కడ చూడండి, ఒకటి అడిగితే మిగతాయి కూడా ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి సొలొమోను కేవలం జ్ఞానాన్ని కావాలని అడిగాడు. కాబట్టి మనం కూడా ఈ లోకములో లోక జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం, వాక్య జ్ఞానం, దైవికమైన జ్ఞానం కావాలని అడగాలి. కానీ లోకంలో ప్రభువా ఏ బిజినెస్ బాగుంటుంది, ఏ పని బాగుంటుంది, ఇవి అడగటం కాదు. ఆటోమేటిక్గా దేవుడు అవన్నీ ఇచ్చేస్తాడు. మనము ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మొట్టమొదటిగా మనం వెదికినప్పుడు, ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మనం వెదికినప్పుడు మనకు కావలసిన అక్కర్లన్నీ కూడా దేవుడే తీర్చనంటున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. మనకే సమస్య వచ్చినా కూడా ప్రభు పాదాల చెంత పాదాలు పట్టుకొని దేవుని దగ్గర కనిపెడుతూ, ప్రభువా ఈ విషయంలో నాకు జ్ఞానం దయచేయండి, నాకు ఆలోచన దయచేయండి, నాకు ఒక నడిపింపు దయచేయండి. అందుకని ఇక్కడ సొలొమోను కూడా ఎంత చక్కగా అడిగాడో చూడండి. మనం కూడా యథార్థంగా ఉంటూ ప్రభు దగ్గర కనిపెడుతూ, ప్రభువా ఇదిగో నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇదిగో నా పనుల్లో ఈ సమస్యలు ఉన్నాయి, నా జాబులో ఈ సమస్యలు ఉన్నాయి, ఇదిగో నాయన నాకు కలిగి ఉన్న ఈ పరిస్థితులన్నింటిలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నింటి కూడా మీరే పరిష్కరించండి, మీరే కరుణించండి, మీరే దయ చూపండి, మీరే వాత్సలత చూపండి అని మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ప్రభుతటి చూస్తూ కనిపెట్టడమే గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నాతోని సహోదరుడా, దేవుణ్ణి అడగాలి. ఆకాశాన్ని, భూమిని సృష్టించిన దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడుగుతామో, మన మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఎప్పుడైతే అడుగుతామో, దేవుడు తప్పక చేయనంటున్నాడు. ఆ దేవునికే మా కలుగునగా. నా బ్రతుకులు కూడా చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో ఈ సమస్య ఉంది, దీన్ని ఏ రకంగా ఈ సమస్య నుంచి విడుదల పొందుకోవాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. నా బ్రతుకులో చేసిన దేవుడు మీ బ్రతుకులో కూడా గొప్ప కార్యాలు ప్రభు చేయనంటున్నాడు. కేవలం ఆయన యందు నమ్మకం ఉంచండి, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచండి. నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, ఏ పరిస్థితిలో ఉండొచ్చు, నాతో సహోదరుడా, దేవుణ్ణి అడుగు, హృదయపూర్తిగా అడుగు, మనస్ఫూర్తిగా అడుగు, పెదవులతో కాదు, నోటితో కాదు, మనసారా దేవుణ్ణి అడుగు. నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించు. దేవుడు నీ సమస్యలన్నీ ప్రభు విడుదల చేయనంటున్నాడు, నెమ్మదిని ఇవ్వనంటున్నాడు, సమాధానాన్ని ఇవ్వనంటున్నాడు, శాంతిని ఇవ్వనంటున్నాడు. కాబట్టి దైవికమైన జ్ఞానం కావాలా? ప్రభువా నీకు ఆత్మ నడిపింపు నాకు దయచేయండి, నీకు పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయండి అని మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని నడుచుకోవటమే ఇది గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ సమయంలో చూసినట్లయితే సామెతలు 15:33లో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి ఉండటమే జ్ఞాన అభ్యాసమునకు సాధనము. కాబట్టి దేవుని యందు భక్తి కలిగి ఉండటం, అరే దేవుని వాక్యం ఈ రకంగా సెలవిస్తుంది, మనం చేయకూడదు కదా అని మనం తగ్గింపగలి, ఒక అడుగు ముందుకెళ్లాల్సింది వెనక్కి రావాలి. ఎందుకని? దేవుని వాక్యం ఏ రకంగా చెప్తుంది, ఏ రకంగా చేయొద్దని చెప్తుంది. కాబట్టి మనం దేవునికి లోబడాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. ఆదికాండము నుంచి ప్రకటన వరకు ఉన్న ఆ వాక్యములో చూసిన అంతటికి మనం భయపడే రకంగా ఉండటమే ఇది దైవికమైన జ్ఞానం ఉంటుంది. ఎవరైతే దేవునికి భయపడతారో వారిపై దేవుని కరుణ ఉంటుంది, దేవుని యొక్క చల్లని చూపు ఉంటుంది, దేవుని యొక్క హస్తము తోడుగా నీడగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, ఘనతకు ముందు వినయం ఉండును. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే గొప్ప విషయమైంటుంది. అదే జ్ఞానం కలిగి ఉండటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత జ్ఞానం కలిగిన వారు తక్కువ మాట్లాడతారు, జ్ఞానం లేని వారు మాట్లాడుతూ ఉంటారు నాన్ స్టాప్. ఇంకా కాబట్టి
మనం కూడా తక్కువగా మాట్లాడటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని చూస్తూ ఉంటున్నాం. మనం తక్కువగా మాట్లాడటం. జ్ఞానం గలవారు అన్నీ విన్న తర్వాత 2 మాటల్లో సరే బాబు ఈ రకంగా ఉండంటారు. జ్ఞానం లేని వారు వీళ్ళు ఎన్ని మాట్లాడతారు, వాళ్ళు ఎన్ని మాట్లాడతారు. కాబట్టి నాతోని సహోదరుడా, జ్ఞానం కలిగి నడుచుకోవటం, జ్ఞానం కలిగి జీవించటం అనేది ఇది దేవుడిచ్చే కృప ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి అడిగి పొందుకొని ఆ రకంగా జీవించటం, దేవుని యొక్క వాక్యానికి భయపడినప్పుడే జ్ఞానం ఉన్నట్లు. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞాన అభ్యాసం. దేవుని యందు భయం, భక్తి, విధేయత కలిగి ఉండటం ప్రాముఖ్యమైంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అది సామెతలు 9వ అధ్యాయం 9, 10, 11 వచనం చూద్దాం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగవాడు మరింత జ్ఞానమునందును. అందుకని చదువు వచ్చేవారికి ఇంకా కొంచెం చదివిపోయండి, ఇంకొద్ది చదివిపోయండి. బాగా లాస్ట్లో ఫస్ట్ వస్తున్నారు, వారు చదువుతానికి లేదండి పరిస్థితి అంటే మేము చదివిస్తామంటారు. ఎందుకని? చదువుకునే వాళ్ళకి ఇంకా కొంచెం ప్రోత్సాహపడితే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు. అందుకని ఇక్కడ కూడా మనం చూస్తాం, జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర కూడా కొంత ఆసక్తి, భయము, భక్తి ఉన్నవారికి ఇంకా బాబు ఈ రకంగా ఉండు, సిస్టర్ ఈ రకంగా ఉండు, బ్రదర్ ఈ రకంగా ఉండంటే వారు ఇంకనూ దేవునికి దగ్గరగా ఉండనంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. నీతి అనేది నీతిమంతుడు అక్కడే ఆయన యందు, యేసయ్య నందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మకము, భయము, భక్తి గల వారికి ఇంకనూ చెప్తా ఉంటే వారు దేవునికి దగ్గరగా వెళ్ళాలనుకుంటారు. కాబట్టి అదే జ్ఞానం లేని వారికి చెప్తే ఏం పిచ్చోళ్ళు మాట్లాడుతున్నారులే అనుకుంటారు. కాబట్టి మనము జ్ఞానాన్ని వెదకాల. దేవుని యొక్క భయము, భక్తి, విధేయతలో ముందుకు వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే 10వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి ఉండటే జ్ఞానం ఉన్నట్టు. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడినా కూడా అబ్బా ఎంత చక్కగా మాట్లాడారండి, మీరు దేవుని నమ్ముకున్నారా, యేసయ్య నమ్ముకున్న వారు చాలా కరెక్ట్ చెప్తారు అని దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడైనా నలుగుట్లో వెళ్ళినప్పుడు కూడా మనం మాట్లాడే విధానం, తర్వాత ఏదైనా సమస్య వచ్చిన పరిష్కరించే విధానంలో కూడా చూసినట్లయితే ప్రభువుకు ఘనత వచ్చేవారిగా, ఏదైతే జ్ఞానం కలిగి అక్కడ వాడబడ్డప్పుడు దేవునికి ఘనత వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచన ఆధారం. పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకునటమే. లోకములో డబ్బు, ఆస్తి, అంతస్తులు సంపాదించడం ఆ జ్ఞానం కాదు. ఆ జ్ఞానం, ఆ రూట్ వేరే. ఎప్పుడైతే ఈ జ్ఞానం ఉంటుందో ఆటోమేటిక్గా అవన్నీ కూడా దేవుడే మనకిస్తాడు. కానీ లోకములో ఏదో ఒక రకంగా సంపాదించడం కాదు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకోవటం, ఆయన యందు భక్తి చేయటం, దేవుడు ఉన్నాడు అని ఆయన్ని వెంబడించటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయన గురించి తెలియపరచడం, ఆయన గురించి సమయాన్ని ఇవ్వటం, ఆయనను గురించి ధనాన్ని వ్యయం చేయటం, ఆయనను గురించి మనకున్న జ్ఞానాన్ని చాటటం, మనకిచ్చిన తలాంతులను ప్రభు కొరకు వాడబడటమే గొప్ప ధన్యత ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మనం ఎప్పుడైతే దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి ఉంటారో అదే గొప్ప జ్ఞానమై ఉంటుంది.
కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే నాతో సహోదరుడా మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. అదే సామెతలు 10 మొదటి వచనం చూద్దాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. కాబట్టి నీవు ఈ లోకములో దేవుని యందు జ్ఞానం ఉందంటే ఆ పరలోకపు తండ్రిని కూడా నువ్వు సంతోష పెట్టగలుగుతావు. ఎట్లా? నువ్వు భయం భక్తి ఉన్నప్పుడే జ్ఞానం ఉన్నట్టు. కాబట్టి బుద్ధి లేని వారు దేవుడు లేడు అనుకుంటారు. నీకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉందంటే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తున్నావు, ఆయన పూజిస్తున్నావు, ఆయనను విశ్వసిస్తున్నావు, ఆయనతో వెంబడిస్తూ ఉంటున్నావు. ఆయనతో వెంబడిస్తే ఏం జరుగుతుంది? మారు మనసు, నిత్య జీవం, పరలోకం దొరుకుతుంది. హల్లెలూయా. ఈ లోకములో కేవలం దేవుని యందు నమ్మకం ఉంచే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవి మాత్రమే కాదు. ఇవన్నీ టెంపరవరీ, కొన్ని రోజులే. కానీ పర్మనెంట్గా నిత్య జీవం, పరలోకమే దేవుడు ఇవ్వనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునగాక. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బుద్ధి లేకపోతే తల్లి బాధపడుతుంది. అయ్యో నా కుమారుడు ఈ అవమానం తెచ్చాడు, కుమార్తె అవమానం తెచ్చింది. కాబట్టి పరలోకపు ఆ తండ్రి కూడా సంతోష పెట్టాలంటే దేవుని యొక్క వాక్యములో ఆదికాండము నుంచి ప్రకటన వరకు, ప్రభువా నీకు వాక్య విధేయతలో జీవిస్తాను, నీకు ఇష్టమైన రీతిలో జీవిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీ అందు భయముతో భక్తితో ప్రతిదినము ప్రతి క్షణమును జీవిస్తానని ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది.